నమస్తే, నేను మీ సతీష్. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీతోనూ జగన్మోహన్ రెడ్డితోనూ సంబంధాలు తెగదెంపులు చేసుకుని తెలుగుదేశం శిబిరంలో దర్శనం ఇవ్వటం అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఊహించని దెబ్బ, జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా పరిణమించింది అనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఈరోజున ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే తెలుగుదేశం శిబిరంలో అంటే విజయవాడలోని ఎయిర్పోర్ట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో కలిసి బయటకి వస్తున్నటువంటి వీడియో బయటకు వచ్చిందో, తర్వాత ఆయన లోకేష్ వాహనంలోనే ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నివాసానికి చేరుకుని అక్కడ ఈ ముగ్గురు మధ్య భేటీ అనేటువంటిది జరిగిందో, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ సాక్షి కానివ్వండి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఈ రోజున జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తూ ఉంటే ఇది ఏ స్థాయిలో ఆ పార్టీని కలవరానికి గురి చేస్తూ ఉందో అర్థమవుతూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవకాశవాద రాజకీయాలు ఎలాగా ఉంటాయి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే విధంగా ఎలాంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తారో దానికి ప్రశాంత్ కిషోర్ అంశమే ఒక ఉదాహరణ అనేటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకాలం ఏదైతే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి 2017 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితోటి వైసీపీతోటి కలిసి ట్రావెల్ చేస్తూ వచ్చారు. 2019లో అధికారంలోకి రావడానికి ఆయన స్ట్రాటజీలే పనిచేసినాయి. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటేసుకుని మరీ థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి ప్రశాంత్ కిషోర్కి ఆయనకి ఏం చెడింది ఏమిటి అనేటువంటి అంశాలు బయటకు రాలేదు, కానీ కొన్ని అభిప్రాయాలు, కొన్ని విశ్లేషణలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డితోటి వైసీపీతోటి ఉన్నటువంటి సంబంధాలు తెగదెంపులు చేసుకుని బయటకి వచ్చేస్తే ఎలాంటి విషం చిమ్ముతూ ఉన్నారు అనేటువంటి అంశాలే దానికి ఉదాహరిస్తూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఒక్కసారి ఏదైతే ఈ అంశం చోటు చేసుకున్నాక ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం శిబిరంలో దర్శనం ఇచ్చిన తర్వాత సాక్షి మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా కదా, ఆ మీడియా రాతలు ఎలాగున్నాయి, అలాగే వైసీపీ నాయకులు ముఖ్యంగా మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు ఒక్కసారి చూసి దానిపైన చర్చించుకుందాం. ఇది సాక్షి వెబ్సైట్లో వాళ్ళు ఏం రాశారు, సిబిఎన్ పొలిటికల్ టాక్స్ విత్ ప్రశాంత్ కిషోర్, బీహారీ దొంగతో చంద్రబాబు చెట్టాపట్టల్. ఇది చూసారా, బీహారీ దొంగతో చంద్రబాబు చెట్టాపట్టాల్. ఎంత దారుణంగా రాస్తున్నారు. బీహారీ దొంగ అనేస్తూ ఉన్నారు ఈరోజున ప్రశాంత్ కిషోర్ని. అదే బీహారీ దొంగతో కదా నిన్నటి వరకు కలిసి తిరిగింది, ఆయనతోటే కలిసి కాపురం చేశారు కదా. మరి 2017లో ఆయన్ని కోరి తెచ్చుకుంది మీరే కదా. ఆయన్ని 2019లో మీరు అధికారంలోకి రావడానికి మీకు స్ట్రాటజీలు ఇచ్చింది మీరు. ఆ రోజున ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద విషం చిమ్మింది, లేదంటే కనుక అలాంటి ఒక వ్యూహాలు రచించి మీరు ఏ విధంగా విషం చిమ్మాలనుకున్నారు అనేటువంటి దానికి తగ్గట్టుగా వ్యూహాలు ఇచ్చి మీకు ఒక మంచి మైలేజ్ తెచ్చి ప్రజల్లో కాస్త ఏదైతే ఆల్మోస్ట్ ఆ పార్టీ అయిపోతుంది అనుకున్నటువంటి క్రమంలో ఊపిరిపోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా కూడా కృషి చేసింది అదే ప్రశాంత్ కిషోర్ కదా. ఆ మాట మీరే చెప్పుకున్నారు కదా ఎన్నో సందర్భాల్లో. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని కూడా కలవలేదు. వాళ్ళకంటే ముందు ప్రశాంత్ కిషోర్ని కలిసి వాటేసుకుని ముద్దులిచ్చుకుని థ్యాంక్స్ చెప్పాడు కదా. ఆనాడేమో మీకు మంచి మిత్రుడయ్యాడా, ఈ రోజున మీ పార్టీని కాదని చెప్పి బయటకు వచ్చేస్తే ఇలాగ బీహారీ దొంగ అయ్యాడా, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసని ఈ రోజున ప్రతిపక్షాలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇది చూడొచ్చు, ఇది ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన్ని పిలుస్తూ ఉంటారు ప్రతిపక్షాలు కూడా తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్కి కన్వీనర్.
ఆయన అధ్యక్షతనే ఇలాంటి నీచపు రాతలు, నీచపు ప్రచారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక పేపర్ పేరు, ఆ పేపర్కి ఎక్కడా కూడా కనీసం రిజిస్టర్ అయినటువంటి ఇది ఉండదు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా కేవలం సోషల్ మీడియాలోనే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి క్లిప్పింగులు పెట్టి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలని తీసుకెళ్తారు. ఏంటంటే చంద్రబాబుతో పీకే భేటీ, అలాగే ఏపీ పాలిటిక్స్లో అనూహ్య పరిణామం, దీని వెనకాతలేదో బీజేపీ ఉన్నట్లుగాను, అలాగే ఇంకేవేవో సవాళ్లు రాబోతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి కొన్ని ఇది చేసి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చేసే స్ట్రాటజీ అదే కదా. ఎప్పుడు చూసినా వైసీపీ ఒక సక్రమమైనటువంటి మార్గంలో రాజకీయం చేయడం తెలియదు. వాళ్ళవన్నీ కూడా కుట్రలు, కుతంత్రాలే ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఫేక్ ప్రచారాలతోటి, తప్పుడు ప్రచారాలతోటి ఎన్నో కుట్రలు చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్, నిన్నటి వరకు మిత్రుడుగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజున ఏమయ్యారంటే, మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు అంటూ అంబటి రాంబాబు. మరి ఆ మెటీరియల్ అంత మంచిది కాదన్నప్పుడు నిన్నటి వరకు మీతో కలిపి ఎలాగ తిప్పుకున్నారు అని చెప్పేసి కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో ఇవే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు వచ్చేయడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. ప్రధానంగా ఈ రోజున పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది ఏమిటి అంటే, 2017లో ప్రశాంత్ కిషోరు ఆ పార్టీతోటి టైఅప్ పెట్టుకున్నారు, వ్యూహాలు ఇచ్చారు. అయితే ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి వ్యూహాల కంటే కూడా తమకి ఏ డైరెక్షన్లో వ్యూహాలు కావాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్షన్ చెప్తాడు. అంటే ప్రభుత్వం మీద విషం చెమ్మాలి, అలాంటి వ్యూహాలే మాకు కావాలి అని జగన్మోహన్ రెడ్డి అవే కోరతాడు. ఎందుకంటే 4.5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉంటే ఎలా వెళ్తూ ఉన్నాడు? ప్రజల స్వేచ్ఛ ఎక్కడైనా ఉందా? పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ప్రజలు స్వేచ్ఛగా ఒక ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక గోండాల్లాగా, బందిపోట్లలాగా తయారయ్యి, జగన్మోహన్ రెడ్డి పెద్ద బందిపోటు, ఆ బందిపోటు దగ్గర చిన్న బందిపోట్లు, వీళ్ళంతా కూడా ఎలా లూటీ చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. ఈ రోజున ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. దళితులపైన దమనకాండ చూస్తూ ఉన్నాం. ఈ రోజున దళిత మహిళల్ని కూడా రేపులు చేస్తూ ఉన్నారు. అరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మహిళని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ బయట పడేస్తే ఇప్పుడు వరకు ఆ కేసు ఏమైందో పట్టించుకున్నటువంటి దిక్కు లేదు, దానికి సంబంధించి ఒక సమాచారం లేదు. అట్ ద సేమ్ టైం ఒక దళితుడైనటువంటి వరప్రసాద్ అనేటువంటి వ్యక్తికి పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు జరిగినటువంటి గొప్ప సత్కారం ఏమిటంటే, ఒక దళితుడికి పోలీస్ స్టేషన్లో, నిండు పోలీస్ స్టేషన్లో జనాలందరి మధ్యన శిరోముండనం చేశారు. అతను చేసిన తప్పేంటి? ఇసుక అక్రమ రవాణా పైన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పి అక్కడ లోకల్ నాయకుడి ఒత్తిళ్లతోటి పోలీసులు ఒక దళితుడికి శిరోముండనం చేశారు. ఒక డాక్టర్, దళితుడు ఏదైతే డాక్టర్ సుధాకర్, పిచ్చివాడిగా ముద్రీకరించి ఆయన్ని బలవంతంగా చావుకి దారితీసే విధంగా, ఆ చావుకు బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరుంటారు? క్రిమినల్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలాంటిది? ఒక సైకో ఆలోచన. అందుకే కదా డ్రైవర్ని చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంత్ బాబుని ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి తీయకుండా, ఆ పార్టీ నుంచి బయటకు పంపించకుండా ఈ రోజున పక్కన పెట్టుకుని తిప్పుతా ఉన్నాడు. భుజం మీద చేతులు వేసుకుని చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది ఎవరు? దొంగలతోటి, దోపిడీదారులతోటి, మర్డర్లు చేసినటువంటి రాక్షసులతోటి, ఇలాంటి హంతకులతోటి, ఇలాంటి ఒక నీచపు చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి వ్యూహాలు రచించి ఆయన ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ఎంతగానో ఆయన కృషి ఆయన చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రశాంత్ కిషోర్ మంచోడే అయ్యాడు. కానీ ఈ రోజున ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతోటి ఆయన టైఅప్ అవ్వడానికి వెళ్ళాడో అప్పటి నుంచి మాత్రం దొంగ అయిపోయాడు. కారణం ఏమిటి అంటే, అంత సహకరించినటువంటి ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఆ పార్టీతోటి ట్రావెల్ చేశాడు. ఈ క్రమంలోనే ప్రతి ఏటా కూడా ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభుత్వ పనితీరు, జగన్మోహన్ రెడ్డి పనితీరు పైన ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, ప్రజానాడి ఏ విధంగా ఉంది అనే దానిపైన సర్వేలు చేసినటువంటి క్రమంలో
జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ప్రజాస్పందన వచ్చింది. అదే అంశాన్ని నివేదికల రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఇస్తూ మార్చుకోవాలి పద్ధతి, లేకపోతే రేపు ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావటం కష్టం, అది చాలా కష్టతరమైనటువంటి అంశం, నీకు ఈ సవాళ్ళు ఎదురవుతున్నాయి, ప్రజల నుంచి ఇలాగ వ్యతిరేకత వస్తుంది, నిన్ను నువ్వు మార్చుకోవాలి అని ఎంత చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన మొండి వైఖరిని వీడకుండా తన ఏదైతే నియంతృత్వ పాలన నిరంకుశ ధోరణి ఏదైతే ఉందో అదే ధోరణిని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది, ప్రజా తిరుగుబాటు ఇప్పుడు ప్రారంభమైంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలకి ప్రజాస్పందన విశేషంగా పెరిగిపోతూ వస్తోంది. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఒక రాజకీయ అనిశ్చితి ఏమిటది అంటే ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక దాదాపుగా 80% మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదని, ఇంకో 10-15% మందికి స్థాన చలనాలంటూ కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రం పులివెందుల సీట్ అలాగే ఉంటుందట, ఇంకా మిగతా అందరికీ కూడా మార్చేస్తాడు లేదంటే స్థాన చలనాలు చేస్తాడు. ఈ రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటూ చేస్తున్నటువంటి రాజకీయాలు, ఒక అర్థం పర్థం లేని రాజకీయాలు, ఒక పరిపక్వత లేనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఈ రోజున తాను రాజకీయంగా లబ్ధి పొందడానికి మా రాజకీయ భవితవ్యాన్ని నాశనం చేస్తున్నాడు, మా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ఆ పార్టీ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నటువంటి క్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్షోభ పెడుతున్నాడు. ఈ పరిస్థితులతో విసిగి వేసారిపై ఆ పార్టీ నాయకులు కూడా ఎన్నికల ముందు పార్టీని వీడుతూ ఉన్నారు. ఇప్పటికే 10 సంఖ్యలో నాయకులు తట్టాబుట్టా సర్దేసి బయటకు వచ్చేశారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామంతో అంటే ప్రశాంత్ కిషోర్ పరిణామంతో ఇంకా 30-40 మంది 1-2 రోజుల్లోనే బయటకు వస్తారు అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. వాస్తవం ఎంత ఉంది తెలియదు కానీ దాదాపుగా 30-40 మంది నాయకులు అయితే ఎన్నికల ముందే ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తారు. ఏది ఎన్నికల నోటిఫికేషన్ వన్స్ విడుదలవుతూనే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా షట్ డౌన్ అయిపోతుంది. అంటే మొత్తం మూటముల్ల సర్దుకుని వైసీపీ ప్యాకప్ ఖాయం అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే సొంత పార్టీ నాయకుల్నే క్షోభ పెడుతుంటే ఆ పార్టీని నాయకుల నుంచి కూడా తిరుగుబాటు రావడం, ఒకవైపు ప్రజల తిరుగుబాటు, ఇంకోవైపు పార్టీ నాయకుల తిరుగుబాటు. ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మారని వైఖరి చూసి ప్రశాంత్ కిషోర్ కూడా విసిగి వేసారిపోయాడు. అందుకే ఈ రోజున ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వీడి వాటితో ఉన్నటువంటి సంబంధాన్ని తెగదెంపులు చేసుకుని బయటకి వచ్చేశాడు అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ బయటకి రావటం మింగుడు పడనటువంటి జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి మీడియా బలంతో తనకున్నటువంటి ఆ నాయకులతోటి నిన్నటి వరకు మిత్రుడుగా వాటేసుకుని ముద్దులు పెట్టుకుని హగ్గులు చేసుకుని ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే ప్రశాంత్ కిషోర్ మీద భూత పురాణాలు విప్పిస్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయం, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునేటువంటి వైనం అని చెప్పేసి రాజకీయ పండితులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.